వెల్కమ్ టు మన న్యూస్ వార్తలు చదువుతుంది మీ మాధురి. తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం మండలం ప్రెస్ మీట్ తేదీ 14/7/2025 రోజున మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామేలు ఆధ్వర్యంలో తిరుమలగిరిలో జరగబోతున్న ఉచిత రేషన్ కార్డ్స్ కొత్త రేషన్ కార్డ్స్ పంపిణీకి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి విచ్చేస్తున్నారు. కావున కాంగ్రెస్ కార్యకర్తలు మరియు లబ్ధిదారులు అందరూ వచ్చి సభను విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాం. ఈ రోజు జాజిరెడ్డిగూడెం మండలంలోని అర్వపల్లి చౌరస్తాలో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడిపల్లి మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేల్పుల రమేష్, పిఎసిఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షులు దాసరి సోమయ్య, మార్కెట్ డైరెక్టర్స్ తాటిపాముల జలంధర్, పైరపోయిన సైదులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొమిటిపల్లి మాజీ సర్పంచ్ జాల నరసింహ, దళవాయి శ్రీధర్, పంది సురేందర్, పద్దం యాదగిరి, ఎడ్ల సైదులు, లింగస్వామి, కోమారి మల్లయ్య, తుంగతుర్తి యువజన కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి బింగి శ్రీకాంత్, జాజిరెడ్డిగూడెం మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మాదకాని విక్రమ్, యువజన కాంగ్రెస్ నాయకులు సాయిని మనోహర్, ఈదా కోటి ప్రసాద్, మేడి సంపత్, ఆకిటి వినయ్ తదితరులు పాల్గొన్నారు. న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండి కర్ణకుమార్. కాబట్టి ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి విన్నవిస్తున్నాం. ఈ సభ తుంగతుర్తిలో పెట్టడం అనేది మేము చాలా గర్వంగా, మరి ముఖ్యంగా పార్టీ తరఫున మేము చాలా గర్వంగా భావిస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ గమనించి ఈ కార్యక్రమం మనందరం బాధ్యతగా ప్రతి ఒక్కరు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. గ్రామాల వేదిగా ఎంతమంది అట్లా మరి ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు 1,00,000 మందితో నిర్వహిస్తామని చెప్పారు. 1,00,000 మందికి తగ్గకుండా మేమందరం కూడా మన ఎమ్మెల్యే మందుల సామేల్ గారి మాట అనుసారంగా 10,000 మంది ఈ మండలం నుంచి తరలించే బాధ్యత మేమందరం తీసుకుంటామని చెప్పి మా ఎమ్మెల్యే గారికి మేము ఈ ప్రెస్ మీట్ ముఖంగా మాటిస్తున్నాము. 10,000 మందికి తగ్గకుండా జాజిరెడ్డిగూడెం మండలం నుంచి తరలించి మా ఎమ్మెల్యే గారికి బర్త్డే కానుకగా మేము దీన్ని బహుకరిస్తామని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాం. ఈరోజు పత్రికా సమావేశానికి చేసినటువంటి పత్రికా మిత్రులకు, మీడియా సోదరులకు, అదేవిధంగా అన్ని గ్రామాలకు వచ్చిన ముఖ్య నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏదైతే పేదలు గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ నిరాశ చెందినరో, నేడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళ కళ నెరవేరే విధంగా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఆ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మందుల సామేల్ గారి కోరిక మేరకు, విజ్ఞప్తి మేరకు మన జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో మన నియోజకవర్గంలో నిర్వహించుకోవడం మనందరికీ శుభసూచకం. ఎందుకంటే మన కాన్స్టిట్యున్సీకి ముఖ్యమంత్రి వస్తుందంటే ఒక రేషన్ కార్డులే కాదు, అభివృద్ధి విషయంలో కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు రేపు ప్రకటించే అవకాశం ఉంది. మనకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ, రోడ్లు కానీ, ఇంకేమైనా సంక్షేమ పథకాలు అవసరం ఉన్నన్ని మనకు రేపు తిరుమలగిరి వేదికగా ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారో, రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డులకు, కొత్త రేషన్ కార్డులకు అందరికీ కూడా మేలో సన్నబియ్యం ప్రకటించడం జరిగింది. ఈ సన్నబియ్యం ప్రకటించడం కూడా పేదలకు, అన్ని వర్గాలకు కూడా చాలా శుభసూచకం. గతంలో సమాజంలో దాదాపుగా రైతులు కానీ మధ్యతరగతికి ఎబో ఉన్న వాళ్ళు మాత్రమే సన్నబియ్యం తినే విధంగా ఉండేది. హాస్టల్లో కూడా దొడ్డు బియ్యం పెట్టేది. కానీ అందుకు భిన్నంగా ఈరోజు గుంట భూమి లేకపోయినా కానీ ప్రతి నిరుపేద ఇవాళ ధనవంతుడు, కోటీశ్వరుడు ఏదైతే బియ్యం తింటుందో అదే బియ్యాన్ని ఇవాళ నిరుపేద కూడా సన్న బియ్యాన్ని తింటున్నారు. ఇది అత్యంత ఇది అందరికీ ఉపయోగపడే విధంగా ఏ రాష్ట్రాల్లో లేని అద్భుతమైన పథకం ఇది. కాబట్టి రేపు 14వ తారీఖు రోజు జరగబోయే సీఎం గారి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభను మన ఎమ్మెల్యే సామేల్ గారి ఆదేశాలతో మన మండలంలో అత్యధికంగా జనాల్ని తరలించి
ఈ సభను విజయవంతం చేస్తామని ఎమ్మెల్యే గారికి మాటిస్తూ, అదేవిధంగా ప్రతి గ్రామం నుండి కూడా మహిళలు లబ్ధిదారులు, ఇది పార్టీ కార్యక్రమం కాదు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఇది. కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రతి లబ్ధిదారులు కూడా గతంలో పొందని రేషన్ కార్డులు ఈరోజు వచ్చినాయి. పార్టీలకు అతీతంగా వచ్చిన అన్ని పార్టీలకు కూడా రేషన్ కార్డులు వచ్చినాయి ఈరోజు. కాబట్టి వాళ్ళ కళ నెరవేరిన దానికి వారు కూడా వచ్చి సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరగబోయే బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. కల్మగిరి మండలం మాలిపురం జరుగుతున్నటువంటి ఈ తుంగతుర్తి కాన్స్టిట్యూషన్లో పెద్దలు గవర్నర్లు శాసనసభ్యులు కొందరు సామ్యులు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో గత 9 సంవత్సరంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డులను పేద ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం మన తుంగతుర్తి కాన్స్టిట్యూషన్లో జరగడం మన కాన్స్టిట్యూషన్ అందరి ప్రజలకు కూడా చాలా సంతోషకరం. 14వ తరగతి నాడు జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ మన కాన్స్టిట్యూషన్లో లాంచ్ చేయబోతుంది. మనకు తెలంగాణ రాష్ట్రం నుంచోని 4,76,000 రేషన్ కార్డులను ఆమోదించింది మన కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా 2 లక్షల పైచీలకు కొత్త కార్డులు, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కూడా కుటుంబ సభ్యులను చేసే కార్యక్రమం. మొత్తానికి 11,30,000 మంది ఈ యొక్క సన్న బియ్యాన్ని తీసుకున్నటువంటి ఏర్పాటు కార్యక్రమం మన తుంగతుర్తి కాన్స్టిట్యూషన్లో 14వ తారీఖు నాడు సీఎం గారి చేతుల మీదుగా లాంచ్ కాబోతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తుంగతుర్తిలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 1,00,000 మందికి తగ్గకుండా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డులు తీసుకోబోతున్నటువంటి లబ్ధిదారులతో సహా అందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలను విజయవంతం చేయడానికి ఈ యొక్క బహిరంగ సభను జయవంతం చేయడానికి 14వ తారీఖు నాడు మన యొక్క జాజిరెడ్డిగూడెం మండలం నుంచోని ఒక 7-8 మంది తగ్గకుండా అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.